హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 157వ భాగం. సీరియస్ గా శర్మ ఇంటికొచ్చాడు అభిరామ్. అత్తయ్య అన్న గొంతుకు చాటులో బియ్యం చెరుగుతున్న కౌసల్య తల తిప్పి చూసింది. అభి, నువ్వా? రారా కూర్చో బాబు. ఏంటయ్యా, ఈ పేదవాళ్ల ఇంటికి వచ్చి మా ఇంటిని పావనం చేశావు ఈరోజు అని కౌసల్య అంటే నవ్వుతూ, నేనేమైనా ఈరోజు కొత్తగా వస్తున్నానా అత్తయ్య అన్నాడు అభిరామ్. కూర్చోబాబు, నీ కాఫీ తీసుకొస్తాను అంటూ లోపలికెళ్లబోతుంటే, అదంతా ఏమొద్దత్తయ్యా, రాధ ఎక్కడుంది అని అడిగాడు. లోపలుంది బాబు. ఏం జరిగింది? ఏం లేదత్తయ్య, 2 రోజుల నుండి తనని కలవలేదు. ఒకసారి చూసి మాట్లాడదామని వచ్చాను అని పళ్ళు బిగబట్టి చెప్తుంటే నవ్వుతూ, అలాగా, లోపలే ఉంది, వెళ్ళవయ్యా అంది కౌసల్య. సరేనని రాధ గదిలోకి అడుగు పెట్టబోయేవాడు కాస్త, అమ్మా నేను స్నానానికి వెళ్తున్నాను అన్న రాధ గొంతుకి ఆగిపోయాడు. కాసేపు కూర్చో అభి, వచ్చేస్తుందిలే. సరే అత్తయ్య అనడంతో లోపల వంట పనికి వెళ్ళిపోయింది కౌసల్య. నిమిషాలు గడుస్తున్నా రాధ మాత్రం రాలేదు. చూసి చూసి విసుగొచ్చి ఇక అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభిరామ్. తను వెళ్లిపోగానే తలుపులు తెరిచింది రాధ. మరోవైపు జైలు గోడల నిండా గీస్తున్న అభి 7 ఏళ్ల రూపాన్ని చేత్తో తడుముతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది మీనాక్షి. కన్నయ్య, ఇంకొక నెల రోజుల్లో నేను బయటకొచ్చేస్తాను. 20 ఏళ్లయింది నిన్ను చూసి. ఇంకా నన్ను అసహ్యించుకుంటున్నావా? నేనే తప్పు చెయ్యలేదురా. మీ నాన్నంటే నాకు ప్రాణం. ఆయన కోసం అన్నీ వదులుకుని వచ్చాను. అలాంటిది మీ నాన్నని నా చేత్తో నేను చంపుకుంటానా అంటూ గుండెల విసేలా ఏడుస్తూ బాధపడుతుంది మీనాక్షి. మరోవైపు తన రూంలో ల్యాప్టాప్ ముందు కూర్చుని వర్క్ చేసుకుంటున్నాడు రామ్. ఇంతలో మూర్తి నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అనగానే, హలో సార్, హవర్ యూ అన్నాడు మూర్తి. ఫైన్ మూర్తి, నేను చెప్పిన పని ఏం చేశావు? మీరు చెప్పినట్టే అంతా చేశాను సార్. నెక్స్ట్ వీకే మీ లండన్ ట్రిప్. ఓకే, థ్యాంక్ యూ మూర్తి అని ఫోన్ పెట్టేస్తుంటే, కానీ సార్. ఏంటి మూర్తి, మీరెవరికీ చెప్పకుండా ఎందుకు వెళ్తున్నారు? ఈ విషయం అభి సార్కి తెలియకుండానే ఉంటుందంటారా? వెళ్ళాక తెలియకుండా ఎలా ఉంటుంది మూర్తి? వెళ్లే రోజు తెలిసిపోతుందిగా. బట్ వెళ్లే వరకు తెలియకూడదు. తెలిస్తే అన్నయ్య నన్ను వెళ్ళనివ్వడు. అంత అర్జెంటుగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? అక్కడ ఆల్రెడీ గాయత్రి మేడం అన్నీ క్లియర్ చేసే వచ్చారు కదా. చెప్పానుగా మూర్తి, చిన్న ప్రాబ్లం ఉంది. అది మమ్మీకి అన్నయ్యకి తెలియడం నాకిష్టం లేదు. ఆ ప్రాబ్లం నా వల్లే కాబట్టి నేనే అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఫోన్ పెట్టేసి సిస్టమ్ వర్క్ చేసుకుంటుంటే సడన్ గా తన పక్కన అరిసెలున్న ప్లేట్ ఒకటి ప్రత్యక్షమైంది. బంగారు గాజుల మధ్య ఎరుపు రంగు మట్టి గాజులు, చేతి నిండా కనపడుతున్న తామర పువ్వు లాంటి కోమలమైన చేతిని చూడగానే వచ్చిందెవరో మనసు చెప్తుంటే తల కూడా తిప్పకుండా, నువ్వేంటిక్కడా అన్నాడు. నీకోసం అరిసెలు తెచ్చాను రామ్. ఎందుకు? తినబోతుంటే లాక్కోడానికా? బాధగా తలొంచుకొని, సారీ రామ్. ఎందుకు? తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నందుకు. పొద్దున దాకా నీ మొగుడి అండ చూసుకుని పోట్ల గిత్తలా నా మీద విరుచుకుపడ్డావు. ఇప్పుడేంటి ఉన్నట్టుండి పిల్లిలా నన్ను క్షమాపణ అడుగుతున్నావు? ఎక్కడ నీ మొగుడికి అన్నీ చెప్పేస్తానోనని భయం పట్టుకుందా అని సీరియస్గా అడిగాడు రామ్. కన్నీళ్లతో ఆ మాటకి తలొంచుకుంది మను. నాకు తెలుసు, నువ్వొచ్చింది అందుకే కదా. కాదు రామ్, మరి నన్ను క్షమించు. గట్టిగా నవ్వుతూ, నిన్ను క్షమించాలా? అదంతా తేలికనుకున్నావా? నువ్వు క్షమించు అనగానే అయ్యో పాపం అనుకుని నువ్వు నీ మొగుడితో కాపురం చేసుకో, నువ్వు బాగుండడమే నాకు కావాలి అంటాననుకున్నావా? నెవర్.
నీ సారీతో గాయపడ్డ నా మనసు అతుక్కోలేదు మను. క్షమించు అన్న ఒక్క మాటతో ముక్కలైన నా గుండెలో ఎంత ఆవేదనుందో నీకర్థం కాదు. నిన్నంత తేలిగ్గా వదిలిపెడతాననుకోకు అని తను తెచ్చిన అరిసెల ప్లేట్ని విసిరికొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్. అప్పటి వరకు బయటే ఉండి వీళ్ళ కన్వర్జేషన్ అంతా వింటున్న యశు రామ్ రావడంతో పక్కకి తప్పుకుంది. ఏంటిది, ఉన్నట్టుండి అక్క బావతో ఎంత నార్మల్గా మాట్లాడుతుంది? కొంపదీసి అక్కకి అంతా తెలిసిపోయిందా అనుకుని పరుగు పరుగున అభి దగ్గరికెళ్ళింది యశు. బావా బావా అని కంగారు పడుతూ వస్తే బయటికెళ్ళడానికి రెడీ అవుతూ, ఏంటి యశు అంత కంగారు పడుతున్నావు? బాధగా బావా అంటూ వెళ్ళి అభి గుండెల మీద వాలిపోయింది. ఏమైందిరా? నిజం చెప్పు, అక్కకంతా చెప్పేశావు కదా? అవునన్నట్టు తలూపాడు. ఎందుకు చెప్పావు బావా? పాపం అక్క ఎంత బాధపడుతుందో తెలుసా? చిన్న బావని నేనెలాగోలా డైవర్ట్ చేసేదాన్ని కదా. అయినా నువ్వు డైవర్ట్ చేయడానికి నెక్స్ట్ వీక్ వాడు లండన్ వెళ్ళిపోతున్నాడు అని అభిరామ్ అనగానే షాక్ అయి, ఏంటి? వాడిక్కడుంటే మను ఇబ్బంది పడుతుందని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. వాణ్ణి ఆపాలంటే అది కేవలం మను వల్లే సాధ్యం. అందుకని నిజం చెప్పేశావా? ఇప్పుడు చూడు, అక్క బావ ఇద్దరూ ఎంత బాధపడుతున్నారో. చెప్పాల్సిన పరిస్థితులొచ్చాయి యశు అంటూ జరిగిందంతా యశుకి చెప్పగానే కళ్ళు విప్పార్చి, ఇంత జరిగిందా బావా? కన్నీళ్లతో, సారీ బావా, నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను ఇట్స్ ఓకే యశు, తనకి తెలియకుండానే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికే నిన్ను రామ్ మనసు డైవర్ట్ చేయమని చెప్పాను. బట్ ఈలోగా అయినా రాధకెందుకు ఇలా చేసింది బావా? నువ్వెంత చెప్తున్నా తనెందుకు వినట్లేదు? తనకి నీ మీద ఉంది ప్రేమ కాదు, పిచ్చి. ప్రేమంటే చిన్న బావది. తను మాటలు పడుతూ కూడా అక్క సంతోషంగా ఉండాలని తనని ఎంత అసహించుకుంటున్నా భరిస్తున్నాడు. మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి, కానీ వాళ్ల సంతోషాన్ని దూరం చేసైనా మనం సంతోషంగా ఉండాలనుకోవడం ప్రేమనిపించుకోదు. ఏంటి బావా మాట్లాడవు? నువ్వు తనతో మాట్లాడు, ఇలా చేయొద్దని చెప్పు బావా అని యశు బాధగా అంటుంటే చిరునవ్వే అతని సమాధానమైంది. ఏంటి బావా మాట్లాడవు? ఏం లేదులే, చేపల పులుసు నిజంగానే నచ్చిందా అని నవ్వుతూ అడుగుతుంటే, చేపల పులుసు కంటే బావతో కలిసి ఉండడం నచ్చింది అని సిగ్గుపడుతూ చెప్పి వెళ్ళిపోతుంది యశు. వెళ్తున్న తన వైపు చూస్తూ, వాడి లైఫ్లోకి నిన్ను బలవంతంగా పంపలేను. వాడు నీ ప్రేమని గుర్తించాలి అంటే మను మీదున్న విరక్తి పోవాలి. అప్పుడే నీ గురించి ఆలోచిస్తాడు. అది కేవలం మను వల్లే సాధ్యం అనుకున్నాడు అభిరామ్. వెళ్తున్న రామ్ వైపు కన్నీళ్లతో చూసి కింద పడిన ప్లేట్ని తీసి పెడుతూ, సారీ రామ్, 3 ఏళ్లుగా నీ క్యారెక్టర్ ఏంటో తెలిసినా నిన్నర్థం చేసుకోలేకపోయాను. కానీ నిన్నిలా మాత్రం ఉండనివ్వను అనుకుని తన వెనకాలే వెళ్ళింది మను. కోపంగా తన గదిలోకొచ్చిన రామ్ విసురుగా డోర్ క్లోజ్ చేసి ఈజీ చైర్లో వాలి కళ్ళు మూసుకున్నాడు. మూసిన అతని కనుకొనల నుండి కన్నీళ్లు సన్నగా కారుతున్నాయి. ఇక్కడ నా పని అయిపోయింది. నేనింకా ఇక్కడే ఉంటే మను అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది. వీలైనంత తొందరలో లండన్ వెళ్ళిపోవడం మంచిది అనుకుంటుంటే విండోలో నుండి తనని చూస్తున్న మను, నిన్నలా వెళ్ళనివ్వను రామ్, నువ్వు మాతోనే ఉండాలి. నన్ను చూస్తూ ఇక్కడే ఉండడం నీకెంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. కానీ నీ మనసు ఖచ్చితంగా మార్చే తీరతాను అనుకుంటుంటే తన భుజం మీద చెయ్యి వేశాడు అభిరామ్. కన్నీళ్లతో, అభి, నా వల్లే రామ్ ఎంతలా బాధపడుతున్నాడు అని ఏడుస్తుంటే, కొద్ది రోజులే మను, ఖచ్చితంగా వాడు పరిస్థితుల్ని అర్థం చేసుకుంటాడు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. నువ్విలా డల్ అయితే వాడి విషయంలో వీక్ అవుతావు. బీ స్ట్రాంగ్ అనడంతో బాధగా అతని గుండెల మీద వాలిపోయింది మనస్విని. విన్నారు కదా ఫ్రెండ్స్, రామ్ లండన్ వెళ్ళిపోతున్నాడు. మను తన ప్రయత్నాలు మొదలుపెట్టింది అతన్ని ఆపడానికి. ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో చూద్దాం. అలానే రాధతో మాట్లాడడానికి వెళ్ళిన అభికి తన ఛాన్సే ఇవ్వలేదు. ఎందుకని? తనకి తెలిసిపోయిందని రాధకు తెలిసిందా? ఏమో, అదేంటో కూడా తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, చూశారు కదా, ఎపిసోడ్ చిన్నగా ఉంది. ఎందుకంటే నా హెల్త్ కేవలం బాగుండట్లేదు ఫ్రెండ్స్. చాలా సిక్ అయిపోయాను, బెడ్ రెస్ట్లో ఉన్నాను. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. కొద్ది రోజులు చిన్న ఎపిసోడ్సే వస్తాయి. బట్ ఏంటంటే నేను మాక్సిమం ఈవినింగ్ కూడా చిన్న ఎపిసోడ్ అయినా ఇవ్వడానికి ట్రై చేస్తాను.
దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఇబ్బంది పెట్టద్దు. స్టోరీ నచ్చిన వాళ్ళైతే దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. కానీ ఎపిసోడ్స్ మాత్రం ఎక్కడా ఆగవు, నాన్ స్టాప్గా వస్తుంటాయి. సో చిన్న ఎపిసోడ్స్ అనుకోకుండా స్కిప్ చేయకుండా చదవండి. మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అయితే గ్యారంటీగా, చిన్నది కాబట్టి ఇవ్వడానికి ట్రై చేస్తాను. పెద్దదైతే నా వల్ల అవ్వడం లేదు, కొంచెం గొంతు ఎండిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. థ్యాంక్ యూ.